అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పే ఈ మాట కోసం ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. దుఃఖం, సంతోషం ఈ యొక్క సాగరంలో మునిగి తేలి ఆడుతున్నారు. ఎప్పుడు కష్టాలు తీరిపోయి ఆ సంతోషం మాకు దక్కుతుందా, కీడించి మేలుంచే తత్వం ఉండే ఈ రాశి జాతకులు ఎంత కష్టపడినా పొందని ఆ ఆనందాన్ని ఈ రోజున పొందుకోబోతున్నారు. కానీ ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మకర రాశి జాతకులు ఎదుటి వారి కష్టంతో వీరికి సుఖం కలగాలని అస్సలు కూడా అనుకోరు. దానికన్నా వీరికే కష్టం కలగాలి అనుకుంటారు. అంతటి మంచి దైవ స్వరూపులుగా చెప్పుకోవచ్చు వీరిని. అందుకే లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారు. మీ దుఃఖం దూరం కాబోతుంది. భగవంతుడి అనుగ్రహం కనకబోతుంది. మకర రాశి జాతకుల గురించి ఎంత చెప్పుకున్నా సరే తక్కువే అవుతుందండి. కానీ ఈ యుగంలో పుట్టాల్సిన వారు అస్సలు కాదు. కలియుగంలో పుట్టారు. కానీ మీ యొక్క పాపకర్మలు అనుభవిస్తూ వేదనకు గురి అవుతున్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా భగవంతుడిని నమ్ముతూ ఉన్నారు. మనుషులని వీరు ఎక్కువగా నమ్మరంటే వారికి సహాయం చేయరు, మాట్లాడరు, వారిని ఏది పట్టించుకోరు. ఇలా కాదు, బంధాలకు అనుబంధాలకు దాసులు వీరు. కొంత ప్రేమ చూపిస్తే లొంగిపోయే మనస్తత్వం కలిగిన వారు వీరు. కానీ ఈ రాశి జాతకులకు శత్రుముఖల అల్లరి చేష్టలతో ఇక విసుగు వచ్చేసింది. ఏది చేసినా సరే ముందుకు సాగని ఈ జీవిత పైన కూడా కాస్త దుర్లభమైన జీవితాన్ని ఇక గడపలేము అని చెప్పి విసుగు చెందారు. అలాంటి మీకే ఈరోజు మీకోసమే అన్నట్టుగా మారబోతుంది. ఎంతో జ్ఞప్తికి ఉంచుకొని రోజు ఇది. మీ దుఃఖం దూరం కాబోతుంది. ఆనందాల బాష్పాలు చిమ్మబోతూ ఉన్నారు. మీ ఇంట మీ మనసులో కూడాను సంతోషం విలయ తాండవం చేస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవితో పాటుగా పరమశివుడు మీ ఇంట అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఈ తిథి ఈ జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి ఇక మీరు నిరాశకు చెందవలసిన అవసరమైతే లేదు. మీ కంట కన్నీరు చిందదు. మీరు ఆడవారు అయినా మగవారు అయినా సరే మీ మనసులో ఎంతటి కఠిన బాధ కూడా ఆనంద బాష్పాలు వెదజిల్లే రోజుగా ఈ రోజు అయితే చెప్పవచ్చు. అసలు ఏం జరగబోతుంది, ఈ రోజున మకర రాశి జాతకుల యొక్క గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు, మీ సత్కార్యాలు ఈ రోజున మీ యొక్క జీవితాన్ని ఆకాశానికి ఏ విధంగా ఎత్తబోతున్నాయి, ఎటువంటి దుఃఖాన్ని దూరం చేసుకోబోతున్నారు, మీ యొక్క పరిస్థితులు ఎలా మారబోతున్నాయి, ప్రశ్నలు ఎన్నెన్నో, కానీ సమాధానాలు అయితే వచ్చే రోజు మాత్రం ఈరోజే. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి, మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా ఈ వీడియోలోకైతే మనము వచ్చేద్దాము. ఓం శ్రీ వారాహి దేవి నమః. వారాహి మాతను ఇష్టపడుతున్న వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి అమ్మ మిమ్మల్ని చక్కగా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అలాగే మీరు మీ కుటుంబం అంతా కూడాను విజయ పదంలోని అమ్మ అనుగ్రహంతోనే ముందుకు సాగుతారు. అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వ్యక్తిత్వాన్ని ఇందాక మనం చెప్పుకున్నాను కదండి, అది చాలా తక్కువ. 100లో 10% మాత్రమే. ఇంకా 90% మీరు యొక్క మంచి లక్షణాలు చెప్పుకుంటూ వెళ్తే వీడియో సరిపోదు. అంతటి మంచి మనసుకులు మనం మొదలు పెడితే పూర్తి అవ్వడానికి వీరి యొక్క జీవితం తెరిచిన పుస్తకం లాంటిది ఏమీ కాదండి. రహస్య స్వభావులు, మంచి మనస్తత్వం కలిగిన వారు. వీరికి ఏదైనా సరే చెబితే అది అక్కడితో ఆగిపోతుంది. మనం అంటూ ఉంటాం కదండి, నోటి మీద మూత వేయలేము, గిన్నె మీద మూత వేయగలము అని. కానీ ఈ రాశి జాతకులు నోటి మీద తాళాన్ని వేసుకొని ఉంటారు. ఎవరి కష్టాన్ని, ఎవరి యొక్క రహస్యాలను ఎవరికి కూడా చెప్పుకోరు. అలాగని వీరి గురించిన సమాచారాలు కూడా ఎవరికి తెలియకుండా తగు జాగ్రత్తలు అయితే పాటిస్తూనే ఉంటారు. అందుకే కొంతమందికి వీరి అంటే ఇష్టము, అలాగే అందుకే కొంతమందికి వీరు అంటే ఇష్టము, వీరు అంటే గొప్ప మార్గనిర్దేశము, వీరి యొక్క సలహా అంటే వేదవాక్కు. అలాంటి వారు ఎంతోమంది ఈ రాశి జాతకుల జీవితంలో చుట్టుపక్కల
పొరుగు వాళ్ళలో కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ సహ ఉద్యోగులు కానీ ఉంటారు. కానీ మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా, ఇది మనకి తెలిసిందే కదా. అలాగా మీ యొక్క మంచితనంతో మిత్రులను ఎంతో బాగా సంపాదించుకున్నారు. అలాగే వీరి యొక్క మంచితనంతో మిత్రులను ఎంత బాగా సంపాదించుకున్నారు, శత్రువులను కూడా అంతే బాగా సంపాదించుకున్నారు. ఆ శత్రువులు ఊరికే ఉంటారా? వీరిని ముప్పు తిప్పలు పెట్టడమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగని మీరు వీరి యొక్క లక్ష్యాలు మార్చుకుంటారంటే అస్సలు కూడా మార్చుకోరు. బంధాలకు అనుబంధాలకి అధిక ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. ఓర్పును అధికంగా కలిగి ఉంటారు. కష్టపడి ఏదైనా పనిని పూర్తి చేసి దాని ఫలితం కోసం ఎంత కాలమైనా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చినా సరే బంధాలను వదులుకోవడంలోనికి ఇష్టపడరు. కొత్త స్నేహాలు కొత్త బంధాలు పరిచయమైనప్పుడు కూడా పాత బంధుత్వాలను వారితో గడిపిన క్షణాలను వారితో ఉన్న కష్ట నష్టాలను ఎప్పుడు కూడా మర్చిపోరు. ఎంతో ఉన్నతంగా మనస్తత్వం వీరిది. కానీ కొన్నిసార్లు ఎదుటివారు అపోహపడవచ్చు, అపార్థాలకు లోను కావచ్చు. కానీ వారికి అర్థమయ్యేలాగా చెప్పడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతూ ఉన్నారు. ఎవరు ఏది అనుకుంటే నాకేంటి అన్నట్టుగా కూడా కొన్నిసార్లు మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు. వారు భార్యాభర్తల సంబంధంలో ఉన్న, స్నేహబంధంలో ఉన్న, ఆఖరికి కన్న తల్లిదండ్రులతో అయినా సరే కాస్త పెడముఖంగా కూడా ఉంటారు. వీరు చేసింది ఎదుటి వారికి అర్థమయ్యేలాగా చెప్పుకోకపోతే కొన్ని రకాల అపార్థాలకి వీరే తావు ఇచ్చిన వారు అవుతారు కదా. ఈ విషయం మీద కాస్త ఆలోచన చేయండి. బంధం ముఖ్యం, మన యొక్క అపార్థాలు ముఖ్యం కాదు. ఎవరైనా మన ఇష్టలు, ప్రేమైన వారు, మన మంచి కోరుకునే వారైతే వారిని దూరం పెట్టకూడదు. అలాగే వీరికి వారి మీద ప్రేమ ఉండదా అంటే ఎనలేని ప్రేమాభిమానాలు కుటుంబ సభ్యులపైన కలిగి ఉంటారు. కుటుంబం అంటే ఈ రాశి వారికి ఒక పెద్ద బలం అని కూడా చెప్పుకోవాలి. ఇది వీరికి ఒక పెద్ద బలహీనత కూడా చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల కోసం ఏమి చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. వీరి జీవితాన్ని పరిశీలిస్తే వీరి జీవితంలో అనేక సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయని కూడా చెప్పుకోవాలి. మీకు ఉన్నటువంటి మంచి మనసుతోటి కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం అయితే లేని చోట కూడా వీరి కోసం కాంప్రమైజ్ అయితే అవుతూ ఉంటారు. అంటే ఈ రాజీ పడవలసిన అవసరం లేకపోయినా కూడా రాజీ పడి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇలా రాజీ పడడం వల్ల ఒక ఇన్స్పిరేషన్ అయితే మరొక వర్గానికి మీరు నచ్చకపోవచ్చు. ఈ విధానంగా అయితే మనస్తత్వం వీరు ఎల్లవేళలా కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తులకి దగ్గరై మరికొంతమందికి దూరం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రోజున కూడా అటువంటి స్థితిగతి ఉండదు. మీరు న్యాయ అన్యాయాలు వేసుకొని వచ్చే ఆ జడ్జిమెంట్ వలన ఈ రోజున మీ రంగాలలో కొంతమంది దగ్గర కొంతమంది దూరం కాబోతున్నారు. దూరమైన వారి పరిస్థితి వింతగా కూడా అనిపించవచ్చు. మీకు కష్టం కలిగించే విధానంగా ప్రతి చర్యకు కూడా పాల్పడవచ్చు. దూషిస్తూ మిమ్మల్ని చాలా వరకు కూడా అనరాని మాటలు కూడా అనవచ్చు. కావున వారి విషయంలో విననట్టుగా, చూసి చూడనట్టుగా ఈరోజు పక్కకు వచ్చేయండి. ఈ యొక్క హెచ్చరిక మీకు కోసమే జారీ చేయడం జరుగుతుంది. జ్యోతిష పండితులు చెప్పేవి అవాస్తవాలు ఉండవండి. మీ యొక్క మేలు కోసమే చెప్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ముందస్తు జాగ్రత్తగా చెప్తారు. ఈ రాశి జాతకులకు అందరికీ కూడా ఇలాగే ఉండాలని ఉండదండి. జన్మ జాతకం ప్రకారం కొన్ని రకాల మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చు. అయితే కొంతమందికి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి. వీరు రాజీ పడకలేని సందర్భంలో కూడా రాజీ పడడం వల్ల ఈ రోజున కుటుంబ సభ్యులకు మీ పైన కాస్త కోపం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ విషయంలో మీరు నోరు తెరిచి వాస్తవాన్ని చెప్పండి. ఇక కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వారి యొక్క అవసరానికి మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితులు అయితే మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు అయితే కూడా ఈ రాశి జాతకంలో ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో కృంగుదలతో ఉన్న పరిస్థితులు అయితే ఈ రోజున ఎంతగానో కానవస్తున్నాయి.
ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి ఆరాధనలో నిత్యం సమయాన్ని గడపడం వలన ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రతి నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు దైవ బలం పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మనోబలంతో దైవ బలంతో ఏదైనా సరే కార్యాన్ని తప్పకుండా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీరు కష్టంలో ఉన్నప్పుడు దైవం తోడుగా ఉంటుంది. కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాన్ని స్మరిస్తూ ఉంటారు. అయితే మా మీద కూర్చున్నాడు, మాకు శని పట్టింది అని ఈ విధంగా శని భగవాను తూలనాడుతూ ఉంటారు. మాటలతో ఆయనని అవమానపరుస్తూ ఏలనాడ చేస్తూ ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇది మీకు తెలియకపోవచ్చు. ఏదో మాట తొందరలో రావటము లేదా ఉదపదం కావటం మన పెద్దవారి నుంచి మనకు అవలంబించిన ఆ యొక్క మాట తీరు తెలియదు. ఇలా శని భగవాను అవమానించడం అస్సలు కూడా మంచిది కాదు. ఇది పెద్దవారు చెప్పినా మనం ఆలకించలేకపోవచ్చు, కొని తెలియకపోవచ్చు. ఇకనైనా తెలుసుకోండి, శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు. వాస్తవానికి శని కష్టాలు మాత్రమే కాదు, సుఖాలు కూడా అందిస్తాడు. అది మన యొక్క కర్మబలం, మనం ఆచరించే పనుల మీద ప్రవృత్తుల మీద ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షతో ఉంటే శని భగవానుడు వరాల జల్లులు కురిపిస్తాడు. మనం చేసే కర్మలకు ఫలితాలు మాత్రమే శని భగవానుడు మనకి అందిస్తాడు. శని భగవాను నిందిస్తూ అవమానిస్తూ ఉంటే సమస్యలు అనేకం ఉత్పన్నమవడం, ఉన్న సమస్యల తీవ్రత పెరగడము, వాటికి పరిష్కారాలు లభించకపోవడము. ఎప్పుడైతే శని భగవాను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటామో ఖచ్చితంగా కూడా శని భగవానుని ఆశీస్సులతో జీవితంలోనే మనం కోల్పోయిన వాటిని కూడా తిరిగి దక్కించుకుంటాం. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుత ఫలితాలు అయితే చూస్తారు. జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అద్భుత ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది. మీ యొక్క మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణమే కాబట్టి ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకంజ వేయకుండా శక్తి మేరకు మీరు అప్పులు చేసి దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదండి. ఉన్నంతలో శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా కూడా పరమశివుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. శని భగవానుడి కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని అయితే చూపిస్తాడు. అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం కూడా మీరు శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేసి నెయ్యితో దీపం వెలిగించండి. శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి. మీకు వీలైతే శని భగవానుడికి ఇష్టమైన నల్లటి వస్తువులు, నల్లటి వస్త్రాలు పెద్దలకి దానం చేయడం ఇవ్వండి. ఈ విధంగా చేస్తే వ్యాపార పుణ్య ఫలితం దక్కుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచార ఫలితాలతో పాటుగా మన యొక్క ప్రవర్తన, ప్రవృత్తి, మన యొక్క తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎటువంటి చిక్కుల్లో అనుకోకుండా పడతాము, భగవంతుడు మనకి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా జ్యోతిష పండితులు మనకి సూచనగా తెలియజేస్తున్నారు. వీటిని తెలుసుకోండి. 100% కూడా మన కష్టాల్లో తప్పించుకోవచ్చు. కలియుగంలో మంచి కూడా చెడు అయి పాములా కాటేస్తుంది. మీ యొక్క మనస్తత్వం గురించి, మీరు పడుతున్న కష్టాల గురించి, పడబోతున్న కష్టాల గురించి, అన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రోజున గోచార రీత్యా ఎలా ఉంటుందో కూడా జ్యోతిష్యుని మాటల్లో తెలుసుకుందాము. జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రోజున మీ దుఃఖం అంతా దూరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అది ఏ రకమైన దుఃఖమైనా సరే కావచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒకటి సమస్య అయితే ఉంటుంది. ఆ సమస్య నెలల తరబడి ఉంటుంది. అది మీ సమస్య కావచ్చు, ఇంట్లో ఎవరి సమస్యనైనా కావచ్చు, సంతాన సమస్య కావచ్చు, మీ యొక్క బంధాల మధ్య చెలరేగుతున్న ఒక నిప్పు కంటికి కనిపించినటువంటి దూరంగా కూడా కావచ్చు. సమస్య ఏదైనా సరే కావచ్చు. మానవుడు బ్రతికే ఉండే సమస్యలు అయితే ఉంటూనే ఉంటాయి. సమస్య లేని దినమంటూ ఉండదు, చావు లేని ఇల్లు ఉండదు. అలా ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టకాలం ఉంటూనే ఉంటుంది. ధైర్యంగా, దైవత్వంతో, దైవ బలంతో అడుగులు ముందుకు వేయడమే మానవుని లక్షణం. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, మీ వృత్తి వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్య అవ్వచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు వివాదాలు,
బంధువులతో విభేదాలు, ఈ యొక్క బంధంలోనే ఎంతో తీరని లోటు, ఒక్కొక్కరి జీవితంలోనే తీరని సమస్య ఉంటుంది. మానసికంగా వారిని వేధించేటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఆ సమస్య దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఈ సమస్య దూరం వేధించబడుతున్నారు. ఈ సమస్య కారణంగా మీరు ఏ నిర్ణయం క్రమంగా తీసుకోలేకపోతున్నారు. ఇక ఈ సమస్య తీరడం వల్ల మీకు ఎంతో మానసిక ఆనందం కలిగిస్తుంది. ఈ యొక్క జూన్ మాసంలో 22వ తేదీన మీ జీవితంలో ఈ యొక్క బాధ దూరం అవుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పెద్ద సమస్య మీకు పరిష్కారం లభించవచ్చు. ఆర్థిక స్థితి సమస్యలు తీరిపోవచ్చు. అలాగే అప్పులు చేసి లేని స్థితిగతుల్లో మీరున్నారా? ఆ అప్పులన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఆ అప్పుల్ని కట్టడానికి మార్కెటంలో సులభమవుతుంది. మీ ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించవచ్చు. అదే విదేశాలకు వెళ్ళి అనుకునే వారికి కూడా ఇది ఒక శుభ సమయంగా సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి, అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి చక్కటి అవకాశం అయితే లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. కుటుంబ వాతావరణం అయితే ప్రశాంతంగా మారవచ్చు. లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసిన వారికి వివాహానికి సంబంధించి ఒక చీకటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఈ రోజున మీ యొక్క జీవితంలోని చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవాలి. ఈ రోజున మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి చేసుకోండి. సూర్యారాధన చేసుకోవడం వల్ల కూడా కుటుంబం అదుపు తప్పి ఖచ్చిత ఫలితాలు పొందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజున మీరు ఏమిటంటే సూర్య దైవానికి ముందే నిద్రలేచి ఉదయం నుంచే సూర్యుడికి నమస్కరిస్తే మీకు కలగబోతుందని చెడు కావచ్చు, ఎదుటి వారితో మీకు రాబోతున్న కష్టం కావచ్చు, ఆదాయ విషయానికి మీకు కలిగేటువంటి అపశృతి ఏమిది ఉన్నా తొలగిపోతుంది. అలాగే ఈరోజు వీరికి ఎదుటి వారితో వివాదాలకు కొన్ని రకాల విచిత్ర పరిస్థితులు కూడా కలగవచ్చు. వినకుండాలి అనుకున్న మీరే రెచ్చిపోవచ్చు. ఎదుటి వారి యొక్క ధోరణిని అలా ఉండవచ్చు. ఈ రోజున అనవసరపు గొడవలకి వెళ్లకుండా మీ పని మీరు చూసుకొని మీకు సమయం ఉంటే ఇంటికి వచ్చేసి విశ్రాంతి తీసుకోండి. ఈ రోజున ఆర్థికంగా కొన్ని రకాల నష్టాలు స్నేహితుల వల్ల స్నేహితుల వల్ల ఇరుగు పొరుగు వల్ల కూడా కలగవచ్చు. మీ దగ్గర ఉన్న ధనం నుంచి ఎక్కడి నుంచైనా ఉంది, ధనం మన దగ్గర కూడా ఉందేలేండి, ధనం మా దగ్గర ఉందండి అంటే దైవం కోసం వెంపలవారు చుట్టూలో చాలామంది ఉన్నారు. పైకి మాత్రం రాంపెల్లులు పెద్దవారులాగా పేరు వేసిన వ్యక్తులాగా కనిపిస్తున్నారు. ధనం ముంగిట అందరూ కూడా దాసోహం అవుతారు. కావున వచ్చే ధనం గురించి కానీ ఉన్న ధనం గురించి కానీ ఏమీ చెప్పవద్దు. ఎప్పటికప్పుడు కూడా తెచ్చుకొని బ్రతుకుతూ ఉన్న వారిలో ఎదుటి వారికి కనిపించడమే ఉత్తమమైనది. ఒకవేళ మీకు వచ్చే ధనం గురించి ఎదుటి వారికి తెలియజేసిన దానికి సంబంధించినటువంటి కన్న తల్లికి కూడా కనుమరుగైతే ఉండాలని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొంచెం కుంకుమ, అక్షింతలు, ఒక ఎర్ర నీళ్లు పువ్వును వేసి సూర్యుని వైపు తిరిగి మీ చేతులను నుదుటిపైన కంటే కూడా పైకి పెట్టుకొని 2 చేతులతో చెంబు పట్టుకొని సూర్యుడికి నీళ్ళని సమర్పించాలి. ఇలా సమర్పించిన నీళ్లు మీ కాళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఏదైనా సరే మొక్కలు కానీ లేదా ఏదైనా డబ్బులో కానీ నీళ్ళు పడేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో కూడా చాలా ప్రతిరోజు దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు కూడా మీకు నచ్చితే తప్పకుండా వీడియోని అయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇంతవరకు చూసినందుకు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.